హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా అనుక్షణం మీకు వివరించే బాధ్యత నాది. ఈ రాష్ట్రంలో జరిగిన ఒక చిన్న అంశమే అని మీరు అనుకుంటారేమో, కానీ ఈరోజు తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లింది అనే విషయాన్ని ఎవరం గుర్తించలేకపోయారేమో. నేను పదే పదే చెప్తూ వచ్చా, ఎందుకు అంటే విపక్షానికి కాస్త బలవిద్దాం, అధికారంలో మనం ఉంటే ఆ కథే వేరుంటుంది అని చాలా సందర్భాలలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏం జరిగింది, ఎందుకింత ఆవేదన అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. దానికి ఒక తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క గొంతు కోసిన తీరు కూడా ఉంది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహమే లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి మీ అందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్తా. మీరే చూడండి దలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణకు సంబంధించిన తెలంగాణ గలం, దళం, బలం, ఈ మూడింటిని కూడా మనం జాతీయ రాజకీయాలలో కోల్పోయాం. ఎస్, నిజమే ఇది. ఈరోజు గనక కనీసం ఒక 8 నుంచి 10 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టి ఉంటే సినిమా మరోలా ఉండేది, కథ వేరేలా ఉండేది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కీ రోల్గా జాతీయ రాజకీయాలలో మనం అనుకున్న విధంగా కేసీఆర్ యొక్క పాత్ర ఉండేది. కానీ ఈరోజు ఏం జరిగింది ఒకసారి మీరే చూడండి. నేనే చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇదే వైఆర్ టీవీ వేదికగా ఇక్కడ నిల్చొని అన్నా దయచేసి బీఆర్ఎస్ పార్టీని ఈసారి విపక్షంలో నిలబెడదామన్నా అద్భుతమైన పని చేస్తారు వాళ్ళు అని చెప్పిన మీ అందరికీ గుర్తులేదా? 2001 నుండి 2014 వరకు ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతం యొక్క పరిస్థితుల కోసం, ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు కోసం స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా కదిలిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని తేవడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది కదా, విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది కదా. అలాంటి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు మన చేతులారా మనమే మన గొంతు కోసుకున్నట్టు అయిపోయింది. ఎస్, వాస్తవం. మీరేం చేసిళ్ళు, తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కూడా బీజేపీకో 8, కాంగ్రెస్కో 8 ఇచ్చారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సెంట్రల్లో ఉండి పీకి పొడిచేది ఏముంటుంది? ఏం లేదు, విపక్షమే కదా. 8 స్థానాలు మీరైతే ఇచ్చారు కదా. సరే, బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడితే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఇస్తారు? మనకు మంత్రి పదవులు ఎన్ని ఇస్తారు? ఈ రాష్ట్రానికి నిధులు ఎన్ని ఇస్తారు? ఈరోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, ఆ రోజు 2 కళ్ళ సిద్ధాంతంతో ఉన్న చంద్రబాబే కదా ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా రాష్ట్రం ఇవ్వద్దు అంటూ, కాసేపు రాష్ట్రం ఇవ్వాలి అంటూ, 2 కళ్ళు లాంటిది తెలంగాణ ఆంధ్ర అంటూ చెప్పిండు కదా. ఈరోజు ఆయనే జాతీయ రాజకీయాలలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాను అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. నేను చెప్పే విషయం చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ఈరోజు ఆగమైపోయింది. సింపుల్గా చెప్పాలంటే నా తెలంగాణ తల్లిని పాలు దాగి ఆ రొమ్మునే గుద్దిన దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మన పరిస్థితి ఉన్నది. ఎస్, నిజమిది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి ఆలోచించాలి ప్రాంత బిడ్డలందరూ కూడా. ఈ ప్రాంత బిడ్డలు, ఇది నేను చెప్పింది ఒక సామాన్యమైన వ్యక్తో, లేకపోతే సరే జర్నలిస్ట్ రంజిత్ చెప్పిండు అనుకుంటే తప్పు. ఒక విద్యావంతుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఓడగొట్టిన చరిత్ర ఈ తెలంగాణది. అంటే చదువుకున్నోళ్ళకు పట్టం కట్టద్దా? చదువుకున్నోళ్ళు రాజకీయాలు చేస్తే తప్పేంటి? చదువురాని సన్నాసి దద్దమ్మలు 10వ తరగతి ఫెయిల్ అయిన, డిగ్రీలు లేని, ఇంటర్లు లేని వాళ్ళందా ఈరోజు చేస్తున్నారు కదా. అలాంటి నీచుల కంటే చాలా బెటర్ కదా చదువుకున్న వ్యక్తులు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు, ఎందుకు రంజిత్ ఇంత ఆవేదన చెందుతుందంటే దాంట్లో చాలా క్లారిటీ ఉంది. ఒక్కసారికి ఈ మాట విన్నాకి ఇక మీరే మాట్లాడాలి, నేను మాట్లాడిగా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దీంట్లో ఒక ఆక్రోశం, ఆవేదన ఉంది. ఇక చూడుర్రి ఏమున్నది. తెలంగాణ గొంతు కోసారు, 10 సీట్లు ఇచ్చి ఉంటే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుడే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన. కేంద్ర రాజకీయాలలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన యొక్క ట్విట్టర్ ఖాతా వేదికగా స్పందించిన ఆయన జాతీయ రాజకీయాలలో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని వాపోయారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, 1 ఎంఐఎం గెలిచారని, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కేవలం గుంపులో గోవింద లెక్క అయిపోయిన పరిస్థితి కనబడ్డది.
వినబడిందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక్కడ నిల్చొని ఏదో టైంపాస్ కోసమో లేకపోతే దేనికోసమో ఇక్కడ నిల్చొని పిచ్చోడు లెక్క అరవట్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం జాతీయ స్థాయిలో ఈరోజు మనం ఎలా ఉండేవాళ్ళమంటే, జాతీయ స్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది క్రియాశీలకంగా ఉండి జాతీయ స్థాయిలో మన పాత్ర కూడా ఉండేది కదా. కాంగ్రెస్ పార్టీని గెలిపించిళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆడ వాళ్ళు కూడా విపక్షమే కదా. అదే ప్రాంతీయ పార్టీ గెలిచి ఉంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమై ఎలా ఉండు ఈరోజు లోక్సభ స్పీకరో కేంద్ర మంత్రుల పదవులో మనకు వచ్చేవి కదా. రాష్ట్రంలో అధికారం లేకున్నా కేంద్రంలో అధికారంతో తెచ్చుకొని రాష్ట్రాన్ని మనం ఎట్లనో కుడి చేత అధికారాన్ని పోయింది, కనీసం ఎడవ చేతనైనా ఎట్లనో కాపాడుకునేటోళ్ళం కదా. ఈరోజు రెండు చేతులు లేకుండా చేసి పడేసేలు. మస్తు ఆవేదన అవుతుంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను, చదువుకున్న వాళ్ళను కూడా. నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏంది ఐ లవ్ యూ, జై మల్లన్న, జై తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి అన్న గెలుస్తుండు, జై రాకేష్ అన్న, గిదా చదువుకున్న మేధావులు పెట్టేదల్లా. గివా మీరు ఓటేయిర్రా నాయన అంటే గదా, ఓడేమో ఫోటోగా తిరిచుకొని పోతాడు. ఇంత అద్భుతమైన మేధాశక్తి బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. నేను చెప్తున్నా కదా, చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఈరోజు తెలంగాణ ప్రాంతం గోసపడే పరిస్థితులు వచ్చేసినాయి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దిగింది, సెంట్రల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది. రేపు పొద్దుగాల కేంద్ర మంత్రి, లోక్సభ స్పీకరో లేకపోతే ఇతరత్ర పదవులు తీసుకుంటారు. ఆంధ్రాకు 90 mm రాడ్ దించుతారు, ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణకు 90 mm రాడ్ దించుతారు. నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్నది గురువు, ఇక్కడ ఉన్నది శిష్యుడు, పాలనంతా గురు చేతిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన హైదరాబాద్ మీద కుట్రలు మొదలైతాయి. అప్పుడు మళ్ళీ కేసీఆర్ ఎక్కడున్నామని పాపం ఆయన ఉన్న ఆ ఫామ్ హౌస్ దగ్గరకో లేకపోతే నందినగర్ దగ్గరకో ఆ ఇంటి దగ్గర పోయి బాంచందరో అన్నా కూడా దండం పెడతా సారు, నువ్వు రావాలి సారు అన్నా కూడా రాడు. ఎందుకంటే 2 పర్యాయాలు కాదు 3 సందర్భాలలో ఇప్పుడు ఆయన మనం కాపాడుకోలేకపోయినాం. మొదటిది అసెంబ్లీ ఎన్నికలలో, రెండోది పార్లమెంట్ ఎన్నికలలో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకో 2-3 గంటలు అయితే అది కూడా తెలుస్తుంది. అయిపోయినా మీకు అర్థమవుతుందా? ఈ తెలంగాణను నేను ఒక్కనే కాదు, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరిళ్ళు, తెలంగాణ గొంతు కోసం ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎందుకు పనిచేస్తున్నారు అనే విషయాన్ని చదువుకున్న మేధావే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు కేంద్రంలో మనకు గనక ఒక 10 స్థానాలు ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేది కదా. కానీ మనం ఇవన్నీ ఆలోచించాం. ఓ 2-3 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అడిగిన, మీరు ఎవరు ఓటేసిల్లంటే బీజేపీకి, ఎందుకంటే సెంట్రల్లో మోడీ రావాలి, మనం రావద్దు, మనకు సావజ్ వచ్చింది, మనం మొగోళ్ళం కాదు, మనకు తెలివి లేదు, మనం దద్దమ్మలం, అందుకే మనం రావద్దు. ఎక్కడో ఈశాన్యానికి సంబంధించిన గుజరాతోడు ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఈ గడ్డ మీద కరీంనగర్ గడ్డ మీద నుండి వచ్చిన పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు మా అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మన గడ్డవాడు, మన తెలుగువాడు ఎందుకు కాకూడదు అని ఎందుకు ఆలోచించలే? క్లియర్ కట్గా దీనికి ఒక్క సమాధానం ఉందా ఎవరి దగ్గర? నాన్న సెంట్రల్లో బీజేపీ రావాలి, గంప గుర్తుగా గుద్దిల్లట సన్నాసులు. కొంచెమన్నా సిగ్గుసరం మానవత్వం ఉండాలి. ఈ జెండా మోసినోడు ఈ జెండాకు కష్టం వచ్చినప్పుడు ఆ జెండా కోసం పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన కోసం నేను చెప్తున్న భయంకరమైన యుద్ధం చేసిళ్ళు అక్కడి కార్యకర్తలు. 21, 22 ఎన్ని 30, 40 ఎన్ని సీట్లలో గెలిస్తే అన్ని సీట్లు గెలిపించుకున్నారు. అది కదా దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలు, సైనికులు. మొదటిసారి వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, ఇక ఓడిపోవద్దని ఫిక్స్ అయిపోయారు. దాదాపు 14 సంవత్సరాలు వాళ్ళు కూడా విపక్షంలో ఉన్నట్టే పార్టీ పెట్టి. అరే ఈరోజు తెలంగాణలో ఏమైపోతున్నది? పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడు కాంగ్రెస్లను గెలిపించాలి, ఏం చేస్తారు వాళ్ళు? సరే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ గతంలో పీకి పొడిచేదే ఉన్నది, ఇప్పుడు పీకేదే ఉంటుంది. సింపుల్ లాజిక్ మీరు ఆలోచించాలి. గతంలో వాళ్ళు ఏం పీకి పొడిచి ఇప్పుడు ఏం పీకుతారు? ఏం పీకలేరు కదా. అదే ఈరోజు ఓ 10 స్థానాలు ఇచ్చేది ఉంటే తెలంగాణలో ఇంకో సినిమా చూపెడదాం కదా. మీకు అర్థమవుతుందో లేదో, గత మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏవేవైతే కళాశాలలు లేకపోతే మెడికల్ కాలేజీలు ఇతరత్రిచ్చిల్లో అవి ఇప్పుడు సొంత ఇప్పుడు మంత్రులైన ఇప్పుడు సీఎంలైన వాళ్ళ నియోజకవర్గానికి తరలి వెళ్ళిపోతున్నాయి. ఎవడు మాట్లాడాలి? ఏమని మాట్లాడాలి? మాట్లాడితే ప్రశ్నించే గొంతుకల మీద కేసులు వేస్తున్నారు, మాట్లాడితే ఆగమాగం చేస్తున్నారు. సరే పోనీలే, జనాల కోసం ప్రజల కోసం మనం ఏమైనా చేద్దాం, ఉంటే ఉంటాం పోతే పోతామని మనం పోరాటం చేయాల్సిందే అని ఫిక్స్ అయినాం. ఫిక్స్ అయినాక ఏమైపోయింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒకటి చేయాలి కదా, మన బాధ్యత కదా అని మనం అనుకుంటామే.
పని చేస్తూ ఉంటే ఈరోజు పని చేస్తూ ఉంటే కూడా ఫలితం ఇవ్వకపోతే ఎట్లుంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మీరే ఆలోచించురు ఒకసారి మీరే ఆలోచించురు. నేనే చెప్తున్నా కదా, కనీసం పని చేస్తున్నప్పుడు ఇవ్వకపోతే, ఫలితం ఇవ్వకపోతే అది ప్రశ్నార్థకంగా మారిపోతుంది కదా. ఇగో నేనేమన్నా, సరే మీ పని మీరు చేస్తున్నారు, నా పని మేము అంతగా పోషిస్తా అని చెప్పిన. ఇక్కడ ఏం చెప్పిన, ఒక అకౌంట్ నెంబరును ఫోన్పే పెట్టిన, దానికి సాయం చేయమని చెప్పిన. ఎందుకోసము అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి మనకు తెలుసు. ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పదం, తెలంగాణ గలం, తెలంగాణ పదం జై తెలంగాణ అనడానికి కనిపించరు. జై తెలంగాణ అనడానికి ఇక ముందు లోక్సభలో పార్లమెంట్లలో ఇక మనోళ్ళు ఉండరు. జై తెలంగాణ అని ఇక్కడ నినాదించడానికి ఎవరు ఉండరు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనడానికి ఉండరు. ఇక అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఈ పాటలు వాడుకుంటే ఒక డప్పు జోలపాట వేసుకొని ఓ సంచి వేసుకొని ఇక రోడ్ల మీద తిరుగుదాం రేపటి నుంచి అందరం. అరే భయ్, ఏమైంది భయ్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు? ఒక 10 స్థానాలు ఇస్తే ఎట్లా స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్లోనన్నా మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మంచిగా చెప్తా ఉన్నా, ఎంతో కష్టపడి చెప్తా ఉన్నా, నిజంగా చెప్తున్నా. ఇప్పటికీ చాలా ఎఫ్ఐఆర్లు, 41 సిఆర్పి నోటీసులు మనకు వచ్చినాయి. ఎవరికి, ఎందుకోసం? ఈ తెలంగాణ ప్రాంతం ఆగమైపోతుంది. నాడు విపక్షం నేడు విపక్షం అని మొట్టమొదటిసారిగా ఎజెండా తీసుకొని జర్నలిజం విలువ కాపాడుతున్నా నేను. ఓడి బాంచనని వాని మోకాళ్ళ దగ్గరనో వానికి ఏంది బానిసతత్వం చేస్తలేను, గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నా. నిజంగా చెప్పాలంటే చాలా బాధ అవుతున్నది. కనీసం అరే 3వ స్థానంలోకి పడిపోవడం ఏంద్రాబాయ్, గా తమిళనాడు ప్రజలను చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. ప్రాంతీయ పార్టీ వాళ్ళ ప్రాంతం పట్ల వాళ్ళకున్న ప్రేమ, ఆ ప్రాంతం పట్ల ఆ ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ సావజొచ్చినాయా మన దగ్గర? ద్రవిడులు వాళ్ళ పార్టీని ఎట్లా కాపాడుకుంటారు? మరి మన కాడ మన ప్రాంతీయ పార్టీని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? జాతీయ పార్టీలు ఏం చేస్తాయనుకుంటాను? జాతీయ పార్టీలు నోట్లో పెట్టినట్టు పెట్టే కింద నుండి గుద్దుతారు, మళ్ళీ మనల్ని గడ్డపారలు దించుతారు, 90 mm రాడ్లు దించుతారు. వాళ్ళ గురించి తెలియదా మనకు? ఏమున్నది ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా గొంతును కోసేసిళ్ళు. ఇప్పుడు పార్లమెంట్లో జై తెలంగాణ అనే పదం ఎక్కడన్నా వినబడితే నా చెవు కూడా నాకు తెలిసి 5 ఏళ్ల దాకా వినబడదు. ఇక 5 ఏళ్ల తర్వాత ఉండేటోడెవడో పోయేటోడెవడో, కానీ 5 ఏళ్ల వరకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది తెలంగాణలో. చాలా క్లియర్ కట్, దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఏం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి. అలాంటి పెద్ద మనిషే చెప్పిండు, సరే నేను చెప్తున్నా అంటే నాది బుద్ధి తక్కువైంది, నాకేదో తెలంగాణ వాదిగా తెలంగాణ ప్రాంత బిడ్డగా మన వాళ్ళే ఉంటే బాగుంటుందనే పిచ్చి నాకున్నదేమో. మరి ఆయనకేం పిచ్చి ఉన్నది? ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు 10 సీట్లు ఇస్తే సెంట్రల్లో మన ఆట వేరే తీరుగా ఉండేది కదా. లోక్సభ స్పీకరో, కేంద్ర మంత్రులో, లేకపోతే ఏదన్నా జరగవచ్చు, చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. చక్రం తిప్పేవాళ్ళం కదా. ఈరోజు గుండు సున్నా ఇచ్చి కూకోబెడితే ఇక ఏం చేయాలి? పార్లమెంట్ ఎన్నికలలో అయ్యో కింద ఎమ్మెల్యేలు ఓడిపోయిన పైన కేసీఆర్ అత్తడని మాట్లాడింది ఇదే ప్రజలు. మరి కింద కేసీఆర్ ఓడిపోయిండు, ప్రజలు రాలే. మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో ఏమైందంటే అక్కడ మోడీ రావాలన్నట. మోడీ మరి వీళ్ళ పాలుడో, సుట్టపోడో, లేకపోతే వీళ్ళకి దగ్గర బంధువో, తెలంగాణ తెచ్చినోడో, తెలంగాణ ఇచ్చినోడో, తెలంగాణ కోసం పాపం 14 ఏళ్ల పాటు ఈ పోరాటం చేసి అనేక కేసుల పాలై ఇక్కడ పూర్తిగా అహర్నిశలు పనిచేసిన గొప్ప వ్యక్తి అనుకుంటా బహుశా. ఏమైపోయింది తెలంగాణకు? నిర్గాంతపోయిందా? నిద్రపోతున్నారా? ఏమైంది తెలంగాణ బిడ్డలారా? మన ఒంట్లో ఉన్నది రక్తమే కదా, మనం తాగేది తల్లిపాలే కదా. ఏమైపోయింది? మన ప్రాంతాన్ని మనం ఎందుకు మోసం చేసుకుంటున్నాం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే ఏ వైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిలేలా అరవాల్సిందే తప్ప చేయాల్సింది ఏమీ లేదు. కనీసం పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పంచుకోరని అన్నదమ్ముల లెక్క వాళ్ళకెందుకు ఇస్తారు జాతీయ పార్టీలు? ప్రాంతీయ పార్టీ మనది ఉంటే కదా మన హవా అనేది ఉంటుంది కదా, మన తెలంగాణ గలం వినబడుతుంది కదా. ఇప్పుడు మైకు పట్టుకుంటే ఫస్ట్ ఏమంటారు? జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, లేకపోతే ఇంకోటి చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు జై శ్రీరామ్ లేకపోతే జై మోడీ అని చెప్తారు. మన ప్రాంతీయ పార్టీ మైకు పట్టుకుంటే ఏమవుతుంది? జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అంటాం. ఈ మాత్రం చిన్న లాజిక్ మర్చిపోయి ఈరోజు గంప గుర్తు చేసిళ్ళు. జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత ఇక ఏం మాట్లాడతారో ఏం కథనో. నిజంగా చెప్తున్నా కదా, ఏం చేస్తాం మేము? అరిచి ఇక్కడ తెలంగాణ ప్రాంతం కోసం. ఈ ప్రాంతం ఏంది అంటే నష్టపోవద్దు, ఇక్కడ బిడ్డలుగా మనం మన వాళ్ళని కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని మనం నిలబెట్టుకోవాలని ఒక పిచ్చితోని తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ప్రాంతం కోసం పిచ్చోళ్ళ పోరాటం చేస్తున్నాం మేము. ఇంకేముంటుంది ఇక తెలంగాణలో? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయేవాటే.
ఏముంటుంది తెలంగాణ రాష్ట్రానికి? అయ్యో ఇనిర్రు ఇక. చంద్రబాబుకు సీఎం రేవంత్ ఫోన్, సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్ష. అయిపోయా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాబోయే సీఎం చంద్రబాబుకు గురువారం ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. మొన్న వెలువడిన ఎన్నికల ఫలితాలలో టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. దీంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్లో అభినందనలు తెలిపినట్లుగా సమాచారం. అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించినట్లుగా తెలుస్తుంది. ఇక గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గాంధీ భవన్లో టీడీపీ కార్యకర్తలు చేరి ఆ పార్టీ జెండాలు సైతం ఎగరవేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పిలిస్తే ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తానంటూ చాలా క్లియర్ కట్గా కూడా చెప్పిండు. ఏముంటుంది? గురు శిష్యుల బంధం అయిపోయి ఇంకేముంటుంది ఇక్కడ? ఏముంటుంది ఇక్కడ? ఈయన ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ నాయకుడు, ఈయన దోస్తు అంటే శిష్యుడు. అయిపోయా. ఏముంటుంది తెలంగాణలో? ఓ పక్కన చంద్రబాబు ఏమంటాడంటే నాది రెండు కల్లా ఆ సిద్ధాంతం, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాకు రెండు కావాల్సినవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను అంతా ఒకటే కదా ఏముంటుంది అంటాడు. సింపుల్ లాజిక్ ఇట్లేస్తాడు. ఇప్పుడు నల్గొండకు సంబంధించిన కృష్ణా జలాల సంగతి తెలుస్తుంది రేపు, భవిష్యత్తులో నాగార్జున సాగర్ తెలుస్తుంది, విద్యుత్ పంపకాలు తెలుస్తాయి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విభజన చట్టంలోని ఆస్తుల గురించి పంచాయతీ తెలుస్తుంది. చాలా ఉన్నది. సినిమా అయిపోలే, అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళతోని. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఆర్టీవీ ఆంధ్రప్రదేశ్ అని రేపు స్టార్ట్ చేస్తానా, రేపు లాంచ్ చేస్తున్నా. ఇక రేపు పొద్దుగాల ఎందుకు అంటే మన ప్రాంతం జోలి ఖచ్చితంగా ఈయన వస్తాడు. మరి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలను మనం మేల్కొల్పాలి కదా, ఖచ్చితంగా వైఆర్టీవీ ఆంధ్రప్రదేశ్ కూడా దిగుతుంది ఛానల్. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా అక్కడ ఆ వార్తలు కూడా చదువుతారు రేపటి నుంచి. అయిపోయింది, ఇంకేమున్నది? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? తెలంగాణ ఆగమైపోతున్నది. ఇక చూడుర్రి, మీరు చూడుర్రి, సినిమా సూపర్గా కనబడుతుంది. భవిష్యత్తులో మీకు కనబడేది అదే. ఇక తేలని లెక్క కొనసాగుతున్న కౌంటింగ్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు 29,697 ఓట్లు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీగా గెలవాలంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో పోలైన మొత్తం ఓట్లలో సగం రావాలి. కానీ స్పష్టమైన ఓట్ల మెజార్టీ రాకపోవడంతో రెండో మెజార్టీ ఓట్ల లెక్కింపు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది. దాంతోపాటు ప్రధానంగా నిన్న లొల్లైంది. కౌంటింగ్లో అవకతవకలు ఏంది? ఆర్ఓ ఏకపక్షంగా ఉన్నారు, అంతా గోల్మాల్ చేస్తారు, రీకౌంటింగ్ చేయాలి, రాకేష్ రెడ్డి ఆరోపణలు. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. రిటర్నింగ్ అధికారి ఆర్ఓ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆర్ఓ తీరును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కౌంటింగ్లో అనేక రకాల అవకతవకలు జరిగాయన్నారు. తాము వెలుబుచ్చే అంశాలన్నీ ఆర్ఓ బుట్టదాఖలు చేస్తున్నారని, ఏకపక్షంగా ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై నమ్మకం ఉందని, కానీ ఆర్ఓ వ్యవహారం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా ఇవ్వరు, కనీసం సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. హాల్లో 4లో 539 ఓట్ల మెజార్టీతో ఉన్నామని, కానీ అంతా గోల్మాల్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ ఉందని అభూత కల్పనలు చేస్తున్నారని చెప్పారు. పారదర్శకంగా కౌంటింగ్ జరగడం లేదని, రౌండ్ 3లో అన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. మళ్లీ కౌంటింగ్ చేయాలని, తమ గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతుందన్నారు. ఇది అన్యాయం, ఇంత దారుణం ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాట ఏంది అంటే, అధికారం ఉన్నోడి చేతిలోనే రాజ్యం విర్రవీగుతుంది. ఇది నిజం, మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు ఎమ్మెల్సీ కావచ్చు, మొన్నటి ఎమ్మెల్యే కావచ్చు, నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఎట్లా జరిగిందో తెలుసా కదా? చాలా క్లారిటీగా అధికారం ఉంటే పోలీసు వ్యవస్థ వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది. దీని మీద నేను కట్టుబడి ఉంటా, దీని మీద నేను నిలబడతా, దీని మీద కట్టుబడి ఉంటా, దీని మీద నిలబడతా. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఏం ఆషామాషిగా కాదు. ఇంకో ఇవి వస్తున్నాయి త్వరలో, అందరికీ వనకాలే చూపెడతా నేనేందో. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా పోలీసులు మొత్తం ప్రభుత్వానికే ఉన్నారండి, సామాన్యుడి పక్షాన అయితే లేరు. నేను చెప్తున్నా కదా క్లియర్ కట్, ఏ ప్రభుత్వం ఉంటే వానికి వత్తాసు పలుకుడే.
ఏ ప్రభుత్వం ఉంటే మనకి వత్తాసుడు వాళ్ళకు. గత ప్రభుత్వంలో మునుగోడు ఎన్నికల సందర్భంగా చూసిర్రు, ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి కూడా చూడబోతున్నారు. నిజంగా కదా, పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల పక్షాన ఉండాలి. కేవలం ప్రజలకు రక్షకులుగా వాళ్ళకు వ్యవస్థ తెచ్చినాం, దానికి ఒక శాఖ తెచ్చినాం, దాన్ని పెట్టినాం, దానికి ఒక హోంమంత్రి అని డీజీపీ అని రకరకాలుగా పెట్టుకుంటూ వచ్చినాం. అది పరిపాలనా సౌలభ్యం కోసం. వాళ్ళు ఏం వేరే గ్రహాల మీకెళ్ళి దిగిరాలే, వాళ్ళు ఏం వేరే అది కాదు పెద్ద. నేను చెప్తున్నా కదా, అంత సీన్ కూడా లేదు వాళ్ళకు. వాళ్ళు మన రక్షకులు, మనల్ని రక్షించే వాళ్ళే భక్షిస్తున్నారు. ఇది క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే భాషలు చెప్తా ఒక అర్ధగంటల క్లియర్గా. సో మొత్తానికి ఏముంటుంది, రాజ్యం ఉన్నోడి చేతిలోనే అది జరుగుతుంది. కానీ ఎన్నికల అధికారులు కూడా పాపం వాళ్ళ మీద చట్టాల మీద న్యాయం ఉంది, నమ్మకం ఉంది, ఇవన్నీ అని మనం మాట్లాడతాం. కానీ అన్అఫీషియల్గా లోపల వేరే ఉంటుంది సినిమా తెలుసు. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడే, అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరిగిందో అంతా తెలుసు, కానీ చూపించడానికి సాక్ష్యాలు లేవు, అంతా భగవంతుడికే తెలవాలని సింపుల్గా ఒక డైలాగ్ అన్నాడు. ఎందుకంటే అంత భారీ ఓటమి ఎప్పుడూ చవిచూలే బహుశా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే వైపు మళ్ళీపోవద్దు, విపక్షాన్ని కూడా ఇస్తే ఫైట్ ఉంటుంది కదా, తల్లెం బెల్లం డిష్యం డిష్యం, ప్రజల పక్షాన పోరాటం చేయాలి కదా. ఈరోజు ప్రశ్నించే గొంతుకు సంబంధించి ఇంకో 2 గంటలు అయితే క్లియర్గా బయటకు వస్తుంది ఏమున్న వల్ల. ఇక మల్లన్న ఆలయ భూముల కబ్జా, కార్యకర్తలతో కలిసి మల్లన్న ఆలయ భూముల పరిశీలన. ఆలయ భూములను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ ఆక్రమిస్తున్నాడని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. మొత్తానికి భూముల ఆక్రమణ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఇగో ఇట్లా భూముల కబ్జా చేస్తున్నారు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అని మా తాతను అడిగితే దాచుకోవడం దోసుకోవడం ఏముండదల్లా. ఏమన్నా అంటే ఎవడన్నా మాట్లాడితే మన మీద కేసులు అంటారు, ఇంకేమన్నా అంటే లాఠీ దెబ్బలు, ఇంకేమన్నా ధర్నాలు చేస్తే భాష ప్రయోగాలు, ఇంకా ఎక్కువ చేస్తే రబ్బర్ బుల్లెట్లు, ఇంకా ఎక్కువ చేస్తే గదే జరుగుతుంది బిడ్డ అన్నాడు. సింపుల్ లాజిక్ గదే జరుగుతుంది. ఇక్కడ అధికారం వచ్చింది, దాచుకుంటారు దోసుకుంటారు, అయిపోయా. క్లియర్ కట్ సిపిఎం వాళ్ళు చెప్తుర్రాడా. ఇక చూడురు మీరే. మోడీకి కొత్త తలనొప్పి, కీలక శాఖలపై జేడీయూ కన్ను, రైల్వే ఆర్థిక వ్యవసాయ శాఖలను కోరినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయిపోయింది. మోడీ ప్రభంజనం మిత్రుడు ధృవరాతే ఈయన మొత్తం భారతదేశంలో మోడీ గురించి ఆయన ఛానలే ఉంటుంది. ఏకంగా ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ కాదు, ఏది కాదు, క్లియర్ కట్గా మొత్తం తీసుకొచ్చి ముందు వెచ్చి ఆగమాగం చేసిండు. నేను చెప్తున్నా కదా, మిలియన్లలో వ్యూస్ ఉంటాయి అవి. మీరు చూడు ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే. నేను చెప్తున్నా కదా, ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అన్ని విషయాలను ఆయన బయట పెడతారు. ఇక జూన్ 9న మోడీ ప్రమాణ స్వీకారం. నేడు మరోసారి కూటమి నేతల భేటీ, మంత్రివర్గ కూర్పుపై చర్చ. ఈ రోజే రాష్ట్రపతి కలవనున్న నేతలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి నేడు ఉదయం 7 గంటలకు ఎన్డీఏ పార్లమెంటరీ బీజేపీ భేటీ కానుంది. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు, శాఖల అంశాలపై నేతలు చర్చించినట్లుగా సమాచారం అంటూ కూడా చూడొచ్చు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళ యొక్క బిల్లులు పాస్ కావడం కానీ, వీళ్ళు ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడలతోని నేనే మొత్తం హీరో, నేనే దేవుణ్ణి, నేనే మంచు రూపంలో వచ్చినా అని చెప్పే ముచ్చట్లన్నీ బంద్ అయితే చక్కగా పరిపాలన మీద సోయి వస్తుంది. ఇప్పుడు వస్తుంది సంకీర్ణ ప్రభుత్వం. ఇప్పుడు వీడు ఈయనేమైనా కథలు పడితే వాళ్ళు పోతా అంటారు, వాళ్ళు పోతా అంటే మేము రెడీ అంటారు, మేము అధికారాన్ని ఏర్పాటు చేయాలని రెడీ ఇంకోటి అంటాడు. గట్లనే ఉండాలి. మరి వీళ్ళకి పూర్తి మెజార్టీ ఇస్తే ఏమైంది, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అయిపోయినాయి, ఆదాని ఆస్తులన్నీ వేల కోట్లయినాయి. సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడానికి లేదు, సామాన్యుడి ఇంట్లలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఓ లాట్రూమ్ బాత్రూమ్ లేవు, ఓ ఏంది ఇల్లు లేవు, కనీసం గ్యాస్ లేదు, కరెంటు ఏంది. ఇది అంతా మోదీ పరిపాలనలో అద్భుతమైన పరిపాలన ఇది. వాస్తవాలు ఇవి, ఇవన్నీ నిజాలు. ఎవడు అవునన్నా కాదన్నా ఇవి బట్టలు చింపే నిజాలు. నేను చెప్తున్నా కదా, ఏం జరిగింది ఈయన వల్ల. ప్రధాని మోడీ వల్ల ఏమైనా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా, ఏమైనా చేసిండా? ఇదే తెలంగాణ ప్రాంతానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం ఇచ్చిండా, బయ్యారం హుక్ ఫ్యాక్టరీ అడిగినాం ఇచ్చినాం, యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఏమైపోయాయి? ఇవన్నీ ఏడబాయి ఈ హామీలన్నీ. సెంట్రల్ నుండి ఎంత ఫండ్ వచ్చింది? బక్వాస్ ఇవాళ పరిపాలనకు అప్పచెప్పి ఇవాళ తెలంగాణకు ఆగం చేస్తున్నారు. గురువింద గింజ మాటలు, బీజేపీ కాంగ్రెస్లను చీకొట్టిన రాష్ట్రాలు. 10 రాష్ట్రాలలో బీజేపీకి 0 సీట్లు, 13 రాష్ట్రాలలో పత్తాలేని కాంగ్రెస్. చివరకు ప్రాంతీయ పార్టీలే దిక్కు. అవును నిజం. ఎందుకు అంటే ఒక్కరా ఇద్దరై ఇక ఓడిపోయిన లిస్ట్ చెప్తా గురి మీకు. మామూలుగా ఉండదు సినిమా. ఏంది అసలు తెలంగాణలో ఓడిపోయారు, తెలంగాణ తప్ప ఇంకా దిక్కుమొక్కు లేదు, మొత్తం ఇక్కడనే జరిగినాయి చెప్తాగు మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. రైట్. 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు. ఓ భారతీయ జనతా పార్టీ నేతలారా ఇనూరి,
బీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గుండు సున్నా వచ్చింది, బీఆర్ఎస్ కోడిగుడ్డు వచ్చిందని కోడిగుడ్డి మీద ఈకలు వీకేటోళ్ళు అందరికీ సమాధానం చెప్తాను. ఎనోరి 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు చెప్తానా. 1 స్మృతి ఇరానీ, 2 రాజీవ్ చంద్రశేఖర్, 3 సుభాష్ సర్కార్, 4 అర్జున్ మోండా, 5 కైలాష్ చౌదరి, 6 ఎల్ మురుగన్, 7 నిషిత్ ప్రామాణిక్, 8 సంజీవ్ బల్వాన్, 9 భగవత్, 10 కౌశిక్ కిషోర్, 11 మహేంద్రనాథ్ పాండే, 12 కపిల్ పాటిల్, 13 రావ్ సాహెబ్, 14 భారతీ పవార్, 15 సాధ్వి నిరంజన్ జ్యోతి, 17 మురళీధరన్. ఇంతమంది ఓడిపోయిలు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మీద యూపీ రైతులు పగ తీర్చుకున్నారు. లఖింపూర్లో బిహిరిలో ఆయనను ఓడించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమయంలో ఉద్యమాలు చేసిన పరిస్థితి. 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు. వీళ్ళేమో శుద్ధపూసల మాటలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే 13 రాష్ట్రాలలో అసలు గుండు సున్నా. 10 రాష్ట్రాలలో బీజేపీకి గుండు సున్నా వస్తే 13 రాష్ట్రాలలో కూడా గుండు సున్నా వచ్చింది. ఇక వీళ్ళేదో నీతి సూత్రాలు చెప్తారు. మామూలుగా చెప్తలేరు ఇలా నీతి సూత్రాలు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలలో ఉన్నోడికి ఎప్పటికైనా పవర్ చేతికి అందుతుంది. ఓట్ల లెక్కింపులలో ఒక్క ఓటు తక్కువ వచ్చినా అధికారానికి దూరమైనట్టే. ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు విజయం ముంగిట బొక్కబోర్లా పడుతుంటాయి. అమాంతాన వాళ్లకు ప్రజలలో ఆదరణ లేదని అర్థం కాదు. అయితే రాష్ట్రానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ నాయకులే గురువింద గింజ తరహా మాటలు చెప్తున్నారు. తమ కింద నలుపును గుర్తించని ఈ మేధావులు ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవలి లోక్సభ ఎన్నికలలో దాదాపుగా 10కి పైగా రాష్ట్రాలలో ఈ 2 పార్టీలు ఖాతా తెరవలేదు. ఈ విషయాన్ని మర్చిపోయి మరొకరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. ఏంది బీజేపీ కాంగ్రెస్లను చీకొట్టినాయి, చిచ్చి అన్నాయి. 10 రాష్ట్రాలలో బీజేపీకి గుండు సున్నా వచ్చింది. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ లే వెళ్ళిపో అన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, నేను కాదు, మామూలు కాదు. మీరేదో అనుకుంటారు కానీ దాదాపుగా 10 రాష్ట్రాలలో బీజేపీకి గుండు సున్నా, 13 రాష్ట్రాలలో కాంగ్రెస్ వద్దుపో అని ఎల్లగొచ్చారు. ఇది వాస్తవమైన విషయం. ఇది మర్చిపోయి తెలంగాణలో రాలే వీళ్ళేమో సద్యపూసలు కడిగిన ఆనిముత్యాలంటే వీళ్ళ గురించి నీతులు చెప్తారు. ఇక దీని గురించి మనమే వినాలి. ఇగో గిదే వద్దని చెప్పింది. సేమ్ టు సేమ్ అధికారంలోకి రాగానే రాక్షస ఆనందం. రక్తసిక్తమవుతున్న పల్లెలు. తెలంగాణలో జరిగినట్టే ఏపీలోనూ దాడులు. ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తున్న వైనం. ఒకే పొలిటికల్ స్కూల్కు చెందిన సీఎం రేవంత్, చంద్రబాబు 2 రాష్ట్రాలలోనూ వారిదే హావా. ఆడిందే ఆట, పాడిందే పాట. రెచ్చిపోతున్న కార్యకర్తలు. తెలంగాణ కథ ఆంధ్రాలో మళ్ళీ రిపీట్ అవుతున్న సేమ్ సీన్లు, అవే గొడవలు, అవే లెక్కలు, ఏం మార్పులు లేదు. ఇక్కడ రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఏవైతే జరుగుతున్నాయో అక్కడ బాబు ప్రభుత్వం రాగానే అలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. నెత్తురోడుతున్న తలలు, బద్దలవుతున్న శిలాపలకాలు, అంతులేని బెదిరింపులు. ఏపీలో ప్రస్తుతం రాజకీయం ఇది. జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి అధికారాన్ని కట్టబెట్టింది దీనికోసమేనా? ఏపీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా తమ కార్యకర్తలను ప్రత్యర్థులపై ఉసిగొల్పి టీడీపీ జనసేన అధినాయకులు సాధించింది ఏముంది? రాష్ట్రాన్ని అందపాతాళానికి తీసుకెళ్లడం తప్ప మరోటి కాదు కదా అని వ్యాఖ్యానం. నేనైతే ఒకటి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా చెప్తున్నా, ఒక అన్న అనుకోరి, తమ్ముడు అనుకోరి, ఏమన్నా అనుకోరి, కానీ క్లియర్ కట్గా ఒకటి చెప్తున్నా. వైసీపీ నేతలు తప్పు చేసిల్లని టీడీపీ నేతలు చేయకూరి. వైసీపీ నేతలు తప్పు చేసిల్లని జనసేన నేతలు చేయకండి. జనసేన సిద్ధాంతం, జనసేన ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహం ఏంటి, ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించాలి అనేది తన యొక్క శాంతియుతమైన మార్గం. దాన్ని మీరు ఎంచుకోర్రి. ఇంకొకటి ఏంటంటే ఎవడి కర్మ వాడికే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రకృతి సమాధానం చెప్తుంది. మీరేదో వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్ కట్గా చెప్తున్నా. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ ఎంత సామరస్యంగా ఉంటారో ఆంధ్రాలో కూడా మీరు అట్లుండండి. దయచేసి నేను చెప్తున్నా, ఈ గొడవల పంచాయతీల అభివృద్ధి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇది అని చూపెట్టండి. గతంలో తెలంగాణ అభివృద్ధి అంటే ఇది అని చూపెట్టినాం. మీరు కూడా అట్లా చూపెట్టుకోరు. కానీ ఈ గొడవలు, ఈ సన్నాసి కథలు, ఈ బేవకు పనులు మనకద్దు. తన్నులాట, కొట్లాట, ఈ వేధింపులు ఇవన్నీ అవసరం లేదు. ఇవాళ వీడు, రేపు మళ్ళీ వాడు. ఇవాళ నువ్వు మట్లగలుపుతా, రేపు వాడు మట్లగలుపుతాడు. ఇదంతా అవసరమా? జెండా మోసినప్పుడు ఆ జెండా వరకే ఉండాలి. దాని ఇంటి దాకా అదేవద్దు. ఆ జెండా కోసం కుటుంబానో, బంధాన్నో, బంధుత్వానో, వాడనో, గ్రామాన్నో అందరినీ కాదని పోతే రేపు దిక్కు దివాన లేకుండా పోతారు. ఇవన్నీ మనకద్దు. అభివృద్ధి కోసం పనిచేసుకోరి, బాగుపడతారు. నేను చెప్తున్నా కదా.
ఇక తొలకరి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వానతో పులకరించిన అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో దుక్కి దున్నుతున్న రైతు, విత్తనాలు నాటుతున్న మహిళలు అంటూ చూడొచ్చు. రైతు భరోసా ఏది? ప్రారంభమైన వానాకాలం రైతుల ఎదురుచూపులు. పెట్టుబడి సాయంపై ప్రభుత్వం కార్యాచరణ నిల్. ఈ సీజన్ పెట్టుబడి ఎప్పుడు ఇస్తారన్న దానిపై లేని స్పష్టత. కొత్త నిబంధనలు పెడతామంటున్న సీఎం రేవంత్. కౌలు రైతుల గుర్తింపుపైన కొరబడిన స్పష్టత. కొత్త దరఖాస్తుల స్వీకరణపై లేని క్లారిటీ. ప్రాణాలు తీస్తున్న పిడుగుల వాన. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృత్యువాత. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం. 3-4 రోజులలో రాష్ట్రమంతటా వర్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమని? గతంలో రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇస్తారా లేక 7,500 ఇస్తారా అనే అంశంపై స్పష్టత కరువైపోయింది. నేనేమంటున్నానంటే ఈడ ఆల్రెడీ సాగు స్టార్ట్ అయింది. సాగు స్టార్ట్ అయినప్పుడు అయ్యా యనుమల రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి ఆర్జిస్తున్నా, నా తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయాన్ని అందించండి, అప్పుల పాలు చేయకండి. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు తెస్తే వడ్డీలు మిత్తి వడ్డీలు బారుమిత్తిలు అయిపోయినాయి. గతంలో మీ సర్కార్ ఏం చేసిందంటే ఇప్పటికీ కొనుగోలు చేయక చాలా కళ్ళాలలో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలలో పండించిన పంట ఇప్పటికీ దెబ్బతింటున్నది. ఆలోచించాలా మీరు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ప్రజలను, మా తెలంగాణ రైతాంగాన్ని రోడ్డు మీద నెట్టేయకండి దయచేసి. రోడ్డు మీద నెట్టేయకండి దయచేసి. ఇది తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్రానికి మీరు చీఫ్ మినిస్టర్, అదే సీఎం, ముఖ్యమంత్రి ఆ పదవిలో ఉన్నారని గుర్తుపెట్టుకోరి. మా రైతుల పక్షాన జర కనికరించుర్రి. లేకపోతే మా రైతన్నలు రోడ్డు మీద పడితే తర్వాత మేము మీ మీద పడాల్సి వస్తుంది, తర్వాత మీరు గద్దె దిగాల్సి వస్తుంది, తర్వాత వేరే ప్రభుత్వం రావాల్సి ఉంటుంది. 5 ఏళ్ల గురించి మేము ఆలోచించాం. మా రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం అప్పుడే మొదలవుతుంది యుద్ధం. ఇక భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ సమాలోచనలు. ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చర్చలు. వెనుపోటు పడిచిన వారిని ఉపేక్షించదు, కఠినంగా వ్యవహరించాల్సిందే ముఖ్య నేతలు. దిగువ శ్రేణి నేతలకు ఫోన్ చేసిన కేసీఆర్. అంతే కదా, ఈ జెండా మోస్తాడట, వానికి ఓటేస్తాడట. బలుపు కాకపోతే మదం కాకపోతే ఏంద్రాబాయ్ మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర చేస్తే వాహో ఓహో అంటూ వచ్చి ఏడవేరు మీరు అంటారు. ఓట్లన్నీ ఏడవేని. సెంట్రల్లో ఇవాళ ఒక 10 సీట్లు ఇస్తే ఇవాళ మనం ఏంది? ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేకుంటుండు, రాష్ట్రపతి అయినా ఆశ్చర్యం లేకు, భవిష్యత్తులో స్పీకరు, కేంద్ర మంత్రులు ఎట్లుండు మనది? ఎంత అద్భుతంగా ఉండు తెలంగాణలో. ఇక్కడ అధికారాన్ని కోల్పోయినా సెంట్రల్లో అధికారాన్ని తెచ్చుకుంటే. పార్లమెంట్ ఎన్నికలలో వెలువడిన ఫలితాలు. పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో సమాలోచనలు మొదలైనట్లుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం ఏ ఎన్నికలలోనూ ఎదురుకాని ఈ పరిస్థితి ఈ లోక్సభ ఎన్నికలలో ఎదుర్కోవడాన్ని పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న క్రమంలో ప్రాంతీయ పార్టీలపైనే పైచే అవుతున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుకూల మేరకు సీట్లు సాధించి ఉంటే రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడే అవకాశం లభించి ఉండేదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్న రోడ్ షోలు, బహిరంగ సభలు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలో బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడ జరిగిందన్న చర్చ పార్టీ వర్గాలలో సాగుతుంది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు లోక్సభ ఎన్నికలకు వచ్చిన ఓట్లకు చాలా తేడా ఉంది. గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది కేసీఆర్ కోసం. ఎవరు? నేను ఒకటి చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ. ఇగో ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్, గుర్తుపెట్టుకోర్రి. ఇదే ఇగో నేను ఒకటి చెప్తున్నా, వినుర్రి, లైవ్ సాక్షిగానే చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నా దగ్గరికి ఎవడెవడైతే సూటి కేసులు పట్టుకొని ఎవడెవడైతే మాకు అనుకూలంగా ఉండమని చెప్తున్నారో నేనైతే ఉండను. ఏదో మీరు కష్టాలలో ఉన్నారు, అన్నీ పోతాయి, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అనే ప్రతిపాదనలు మాకు తేకండి. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. నాడు విపక్ష పాత్ర అద్భుతంగా పోషించినా నేడు అద్భుతంగా పోషిస్తా. నేనేమంటున్నానంటే ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇక నుంచి ఈ రోజు నుంచి ఈయన కోసం పనిచేస్తుంది. నేను అవుట్ రైట్గా చెప్తున్నా. నాకు ఏ పార్టీ ఓడు అనవసరంగా నన్ను సంప్రదించకండి. 5 కోట్లు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం, మా కోసం పని చేయంటే నేను చెయ్య. నేను విపక్ష పాత్రగా పనిచేయడానికి సిద్ధపడ్డా. నాకు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా అవసరమైతే నా కిడ్నీని ఇడ్లీ లెక్క అమ్ముకోనైనా నేను సాత్తా, కానీ ఈ పిచ్చి పనులు నేను చేయ. నేను విపక్షం. మీరు కేసులే పెట్టుకుంటారో, మీరు చంపేస్తారో, మీరు ఏం చేస్తారో చేసుకోరు. నేను మీ పైసలకు మీకు ఆశపడి నేను జర్నలిజం చేయట్లేదు. ఒక జర్నలిజం ప్యాషన్తో చేస్తున్నా. నాకు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఓర్చుకొని ఒక్కొక్క అడుగు పురిటి నొప్పుల బాధ అనుభవించినట్టు వస్తున్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా,
పైసలు పట్టుకోనో లేకపోతే ఇతరత్ర పట్టుకోనో నన్ను ఇబ్బంది పెట్టి నన్ను అనవసరంగా ఇబ్బంది చేకూరి. గత 3 రోజులుగా నా మీద జరుగుతున్న భయంకరమైన ఒత్తిడి నేను అవుట్ రైట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం పనిచేయడానికి సిద్ధపడ్డా, విపక్షంలో పనిచేయడానికి సిద్ధపడ్డా, విపక్ష ఎజెండాగా ఉండడానికి సిద్ధపడ్డా, తెలంగాణ ప్రాంతంలో విపక్షంగానే నేను ఉండడానికి సిద్ధపడ్డా. ఇది క్లియర్గా 4 కోట్ల మంది ప్రజల ముంగట చెప్తున్నా. నేను క్లియర్గా చెప్తున్నా, నేను విపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డా. ఈయన దగ్గర ₹1 తీసుకోలే, మీ దగ్గర నేను తీసుకోను. ఇస్తే గీస్తా తెలంగాణ ప్రజలు ఏమన్నా డొనేషన్ చేస్తే చేయమని చెప్పిన. నేను ఆ విధంగా వెళ్తా తప్ప మీ దగ్గరనో వాళ్ళ దగ్గరనో తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ప్రజల పక్షాన పోరాడాలనుకున్నా, నేను జర్నలిజం ఒక ప్యాషన్తో వచ్చినా, నాకు ఇష్టంతో వచ్చినా దానికోసమే పనిచేస్తా. అవసరమైతే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చినా, గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చిన. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడి కింద మోచేతులు నీళ్లు తాగడానికి, ఎవడి దగ్గర బానిసత్వం చేయడానికి నేను రాలేదు. నేను ఒక రైతు బిడ్డను, రైతు కోసమే. రైతు బిడ్డ అంటే నిరంతరం వ్యవసాయం చేసే రైతన్న ఆరుగాలం కష్టపడి ఏ విధంగా పూర్తి స్థాయిలో పంటను నిరంతర శాస్త్రవేత్త లెక్క ఏ విధంగా పనిచేస్తాడో నేను కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నిరంతరాయంగా ఆ విధంగానే పనిచేస్తాను. నేను ఒక విపక్షం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరి. అనవసరంగా నా దగ్గరికి బేరసారాలతోని ఇష్టం వచ్చినట్టుగా వచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఎజెండా, నా స్టాండ్ చాలా క్లారిటీగా ఉంది. విపక్ష పాత్రలో అద్భుతంగా 5 ఏళ్ల పాటు నేను పోషించడానికి నేను నడుం బిగించుకున్నా. అవసరమైతే దీంట్లో ఎదురయ్యే ప్రతి దానికి నేను ఆల్రెడీ మెంటల్గా, ఫిజికల్గా అన్నిటికీ ఫిక్స్ అయిపోయినా. నేను చెప్తున్నా కదా, 600 అయినా చావు నోట్లో తలకాయ పెట్టైనా పీకినా పర్వాలేదు, కానీ మీరు అనవసరంగా మీకు దండం పెడుతున్నా బ్యాగులు తెచ్చి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టి ఏంది మీరు అమ్ముడు పోండి, మీకు పైసలు ఇస్తాం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు చేయకండి. తెలంగాణ ప్రాంత బిడ్డలను తప్పుదో పట్టిస్తున్నానట. వాళ్ళకు తెలియదా? వాళ్ళు చదువుకోలేదా? నా వార్తలు నేను ఒక్కనే మేధావిని కాదు కదా, తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు మోటివేట్ చేయకండి. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ రాదు, బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది, దాని భవిష్యత్తు ఉండదు. కేసీఆర్ అనే వ్యక్తి, బీఆర్ఎస్ అనే పార్టీ మీకు సంబంధం ఉండదు, మీకు చాలా కష్టాలలో ఉన్నారు, మేము సహకారం ఇలాంటివి రాకండి దయచేసి చెప్తున్నా. నేను వీడియోలు రిలీజ్ చేసేదాకా, నా ఆఫీస్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ రిలీజ్ చేసేదాకా చూసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, గత వారం రోజుల నుంచి సతాయించకండి. నేను విపక్షంగా అద్భుతమైన పాత్ర పోషిస్తాను. నా మీద కేసులు పెట్టుకుంటా అన్నారు, పెట్టుకోర్రి. ఇప్పటికీ కొన్ని అయినాయి, ఇంకో 10 అయితే అని కూడా చెప్పిర్రు, చేసుకోర్రి. కానీ మళ్ళీ వైఆర్టీవీ గడపదొక్కకుర్రి, నా ఇంటికి దొక్కకుర్రి, నా కోసం ఎంట్లాడకుర్రి. 100 కేసులైనా భరిస్తా, 1000 ఆర్థిక సమస్యలు వచ్చినా భరిస్తా. కానీ అనవసరంగా నన్నైతే ఇబ్బంది పెట్టి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద, నా మీద ఉన్న ప్రేమను, ఓ తల్లి కొడుకుకున్న బంధాన్ని విడదీసే ప్రయత్నం అయితే చేయకండి. నేను చెప్తున్నా కదా, ఇవాళ 5 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు ఏంద్రబాయ్ మీకు ఏం నుండి వచ్చినాయి? నాకు నా ఇంటికాడ ఇల్లు గడవడమే దినదిన కష్టమవుతుంది, ఈ ఆఫీస్ గడవడమే దినదిన కష్టమవుతుంది. మీకు ఇన్ని 100 కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేదే నా ప్రశ్న. ఎటన్నా వెళ్ళాలంటే కనీసం కారు పెట్రోల్కి కూడా ఉండదు. నేను దయచేసి చేతులెత్తి చెప్తున్నా, నా దగ్గరున్న పెన్ డ్రైవ్ను మాత్రం బయటికి వదిలిననుకో తెలంగాణలో ప్రభుత్వం పడిపోతుంది. క్లియర్ కట్టే చెప్తున్నా. అశ్లీల చిత్రాలు, బ్యాగులు తీసుకున్నది, కొట్టుకున్నది, 2-3 మంత్రులు గల్లా పట్టు, ఇవన్నీ ఉన్నాయి. నేను రిలీజ్ చేయదలుచుకోలే, దాన్ని అట్లనే ఆపిన. ఇంకొకటి, మాకు సపోర్ట్ చేయి, మీకు 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం. నాకు అద్దురాబాయి, నాకు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇస్తారు, నేను బిచ్చమెత్తుకుంటా, మీకెందుకు? అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకూరు. నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఇగో నేను ఈ మనిషి కోసం పనిచేయదలుచుకున్నా. నేను నాడు తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నా ఒంటిపై గాయాలని ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను తెలంగాణ ఉద్యమంలో వీరోచితమైన పోరాటంలో వ్యక్తులలో నాకు ఒక చిన్న పాత్ర ఉంది, ఓకేనా? నేను విపక్షంగా స్టాండ్ తీసుకున్నా, విపక్షంగానే పనిచేస్తా. ఎవడి మోచేతుల నీళ్లు తాగడానికి నేను పుట్టలేదు, నేను పుట్టింది ఒక రైతుకు. గుర్తుపెట్టుకో. మీలా శుద్ధపూసను వాణివీని దగ్గర బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన పైసలు, ఒకటి రక్తపు సొమ్ము నాకద్దు. నాకేమన్నా ఇవ్వాలనుకుంటే ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నది, అక్కడ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఉంటుంది, ప్రజలు ఏదలుచుకుంటే ఇస్తారు. ఎవడు పడితే వాడు నా ఆఫీస్ దొక్కడానికి ఇదేమో బ్రోకర్ హౌస్ కాదు, ఇది జర్నలిజం, ఇష్టం, ప్యాషన్, పిచ్చితో పెట్టుకున్న హౌస్. దీన్ని దయచేసి పిచ్చిగా చేయకండి, పిచ్చి లేచిపోతుంది తర్వాత నేను వదిలితే. నేనేం ఇతర జర్నలిస్టుల లెక్క కాదు, కొంచెం నాది వేరే ఉంటుంది, నా స్టైలే వేరే ఉంటుంది, నా ఆట, నా కథే వేరే ఉంటుంది. చీకటి సామ్రాజ్య యుద్ధాన్ని సృష్టించగలిగిన వెనకటి కవిత్వం ఏంది, చరిత్రను అది నేను నిరూపించగలుగుతా. వెరీ డేంజరస్ పర్సన్, నేను చెప్తున్నా కదా, అంత ఆసామాషి కాదు. అనవసరంగా రాకండి. నేను ఒక ప్యాషన్, నాకు పిచ్చి జర్నలిజం అంటే మామూలు పిచ్చి కాదు. చాలా వదులుకున్నా, ఇంకా వదులుకుంటున్నా, రేపు ఇంకా వదులుకుంటా. మీరు అనవసరంగా నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అది చేస్తా ఇది చేస్తా అంటే చేసుకో, ఇదే లైవ్లో ఇక్కడనే తెచ్చుకొని నేను ఇక్కడనే సూసైడ్ చేసుకుంటా. అంత పిచ్చోనే నేను.
నా జర్నలిజానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. నేను చెప్తున్నా కదా, ఇక్కడ వైఆర్ టీవీకి ఏమన్నా అయినా లేకపోతే ఇంకో కొత్త ఛానల్ పెడతావచ్చు ఇది ఏమన్నా జరిగితే, కానీ నా ప్రతి ఒక్క చెమట రక్తపు చుక్కున్నది దీంట్లో. ఎంత అండి, ఒకడు వచ్చి 10 కోట్లు ఇస్తా, ఒకడు వచ్చి 5 కోట్లు ఇస్తా, ఒకడు వచ్చి 2 కోట్లు ఇస్తా, ఇంకోటి వచ్చి నీ కష్టాలన్నీ తీసేస్తాం, కేసులన్నీ తీసేస్తాం, నీకు ఎంత కావాలనో చెప్పు, నీకు ఏమేం కావాలనో చెప్పు, నీకు ఇల్లు ఇప్పిస్. ఏందన్నా ఇది? పేదోడికి ఇవ్వండి, నాకెందుకు అంటున్నా. నా దగ్గర వీడియో సాక్ష్యాలు నేను చెప్తున్నా. ఘోరంగా ఉంటుంది సినిమా. అనవసరంగా నా తెరువుకు రాకండి. నేను తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ కోసం పనిచేయడానికి నడుం బిగించిన. ఆనాడు విపక్షంగా పనిచేసిన, నేడు విపక్షంగా పనిచేస్తున్నా. నా జర్నలిజాన్ని నేను క్లారిటీ విజన్తో వెళ్తున్నా విపక్షంగా. నాకు ఎన్ని ఆటపోటులు వచ్చినా నేను ఎదుర్కొంటా. మీరు ఎంతమందిని పంపించినా మోసే అంతసేపు మోస్తా. తర్వాత నా రాజ్యాంగం ఒకటి ఉంటుంది. నేనేం చేయాలో నాకు తెలియదు. అప్పుడు ఏం చేస్తానో కూడా తెలియదు. చెప్తున్నా, క్లియర్ కట్గా చెప్తున్నా. ఈ వ్యక్తిని మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి పీఠం మీద కూకోబెట్టి ఆ రోజు మళ్ళీ విపక్షం వస్తాం మీకోసం. కానీ ఇప్పుడు నన్ను వదిలేరు, నా జోలికి రాకండి. క్లియర్ కట్గా లైవ్లనే చెప్తున్నా, ఓకేనా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక నా జోలికి రారని నేనైతే ఆశిస్తున్నా. ఎందుకట అంటే నేను మాట్లాడే ప్రతి మాట ఎమోషనల్గా వెళ్తుందట, ఆ మాట క్లారిటీగా ఉందంట, అర్థవంతమైన కంఠం బేస్ లెక్క ఉందంట, చాలా బాగుందంట. నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు కనెక్ట్ అవుతుంది, నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని డైరెక్టే అంటున్నారు. నాకేంది భయ్, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఏం గొర్రెలు కాదు, అడవిలో మనుషులు కాదు, అడవిలో జంతువులు కాదు, వాళ్ళు మనుషులు, డిగ్రీలు పీజీలు చేసి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు వింటున్నారు. నేను ఇదే చెప్పిన, నాకు సంబంధం లేదు. నేను చాలా బాధ ఎమోషనల్తో చెప్తున్నా. నేను తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటే నేను ఊకోను భయ్. ఆనాడు ఇంటినే వదిలేసి వచ్చి ఉద్యమం చేసినోడు ఈరోజు అదే ఇంటిని వదిలేసి వచ్చి మరో ఉద్యమం చేస్తున్నా. తప్పేముంది? నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం. రాసుకోర్రి ఇది. అనవసరంగా నా ఆఫీస్కి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? రైట్, ఇక బదిలీల బుగులు. రాష్ట్ర వ్యాప్తంగా అయోమయంలో అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ స్తంభించిన పాలన, ఫైళ్లు ముట్టుకొని అధికారులు ప్రభుత్వం మారడంతో గతంలో ఒకేసారి సమూల మార్పులో ఆపై వరుస ఎన్నికల ధర్మిలా సీరియస్గా తీసుకొని సర్కార్ తాజాగా కోడుమొయ్యడంతో మళ్లీ మార్పులకు రంగం సిద్ధం. 6 నెలల్లోనే రెండోసారి భారీ బదిలీలతో యంత్రాంగం బెంబేలు. సాగు సీజన్, పాఠశాలల పునఃప్రారంభ సమయంలో సందిగ్ధత అంటూ కూడా చూడొచ్చు. ప్రభుత్వం మారగానే భారీ ఎత్తున బదిలీలు, ఆపై వరుస ఎన్నికలు, ఇప్పుడు మళ్లీ పెద్ద ఎత్తున బదిలీలకు రంగం సిద్ధం. వైరసీ రాష్ట్రంలో గత 6 నెలల పాలన స్తంభించిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ స్థాయిలో మెదలుకొని సచివాలయం వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా దస్త్రాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారు కావడం ఒక వంతైతే, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో కించుంతు పురోగతి కనిపించడం. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం మారింది తప్ప వీళ్ళ దగ్గర పాలన మారలేదు. వీళ్ళ వల్ల పాలన అవుతుందా అంటే కాదు అనేది కూడా చెప్తున్నా, చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా. అన్నా ఇగో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని కనుక చూపెడితే ఘోరంగా ఉంటుంది. కేసీఆర్ కోసం నేను నిరూపించండి, ₹1 తీసుకోలే, సహాయం నేను ప్రజల్నే అడిగిన. నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను దీని లైవ్లో చూపెడితే ఘోరంగా ఉంటుంది. ఆ పేరు చెప్తే ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్ కనుక తెలంగాణ ప్రజల ముందు అనవసరంగా కొనుగోలు చేస్తా, 20 కోట్లనే తీసుకో, 30 కోట్ల, ఏంది ఇది జర్నలిజం? ఏమన్నా సాటిలైట్ ఛానల్ ఇది? దీన్ని ఇంతగానో అంటారు. ఇక ఎవడేమన్నా అనుకోరు కానీ. సో మొత్తానికి ప్రభుత్వం వల్ల మాత్రం చేత కాదనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్, మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రభుత్వ పరిపాలన మీద ఫోకస్ పెట్టండి, సపోర్ట్ చేస్తాం. ప్రజలకు మీరు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకి ఏమన్నా చేస్తా అంటే మేము సపోర్ట్ చేస్తాం. నేనే చెప్తున్నా కదా, మంచి పని చేస్తా అంటే సపోర్ట్ చేస్తా, కానీ నేను రక్షించాల్సిన వాళ్ళనే భక్షిస్తా, ప్రజల్ని ఇబ్బంది పెడతా అంటే నేను సపోర్ట్ చేయ. ఇప్పటికీ రైతుకు ఆల్రెడీ పంట విత్తనాలు వేసుకుంటున్నారు. ఏడా రైతు భరోసా? రేపు వెళ్తున్నా ప్రజల్లోకి, నన్ను రేపు అడ్డుకుంటా అని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. నేను సోమవారం నుండి యాత్ర మొదలు పెడదాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన అవసరమైన ఆర్థిక నిధులు లేకపోవడంతో ఆగిపోయినా. దానికి ఎవరైనా సహకారం ఉంటే చెయ్యిర్రి. దానికి సంబంధించి కూడా ఇగో నేను ఇక్కడనే ఉంటుంది. ఎందుకు అంటే ఇగో ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యాత్ర చేయబోతున్నా. రైతులకు రైతు భరోసా లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే కోణంలో నేను రైతుల దగ్గరికి వెళ్తున్నా. సో నాకు సహకారం కావాలనే అకౌంట్ నెంబరు, దాంతోపాటు ఇది జీపే అన్నీ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా చాలా క్లియర్ కట్గా. నేను మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే ఉంటా. ఖచ్చితంగా దాన్ని మాట ఇచ్చిన, నేను చెప్పిన కదా.
సో మొత్తానికి రైతులైతే కష్టాలు పడుతున్నారు. ఇక గ్రూప్ 1 పరీక్షకు 897 కేంద్రాలు అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక దాంతోపాటు సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల విజయకేతనం అంటూ కూడా చూడొచ్చు. గ్రామీణ స్థాయిలో కొన్ని చోట్ల ఉన్నది, కానీ ఓట్లన్నీ ఏడబోయినాయి అనేదే ఇప్పుడు ఈరోజు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈరోజు రైతుల కోసం నేను జరపబోయే యుద్ధానికి మీ సహకారం ఖచ్చితంగా కూడా కావాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కూడా ఏమేం జరుగుతున్నది అని చెప్పే ప్రయత్నం అయితే